2 గంటల్లో ప్రేమించడం ఎలా? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నా ఇమ్ము ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఓకే, నేనే చేస్తా. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. ఈరోజు వ్యాలంటైన్స్ డే. నా బంగారం నా వర్షకి ఫోన్ చేయాలి. అనుకున్నాను లేదు, వర్షయే ఫోన్ చేస్తుంది. హాయ్ వర్ష. ఏంటమ్మా మార్నింగ్ 2 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? ఫోన్ లిఫ్ట్ చేయలేదని నా పైన కోపం వచ్చిందా? నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉన్నప్పుడు బాధపడటం తప్ప నాకు ఇంకేం తెలియదు వర్ష. డైలాగ్స్ బాగానే చెప్తున్నావు, కానీ ఈ రోజు ఏంటో గుర్తుందా? నాకు రావాలని ఉంది వర్ష, కానీ ఏం చేయమంటావు? మా వానర్ అసలు నన్ను పంపించట్లేదు, నాకు సెలవే ఇవ్వట్లేదు. నా కోసం ప్రపంచాన్ని ఎదిరించేస్తానన్ను. ఆఫ్టర్ ఆల్ మీ వానర్ని ఎదిరించలేవా? నాకు ప్రపంచంతో అగ్రిమెంట్ లేదు వర్ష, మా వానర్తో ఉంది. అర్థం చేసుకో. నాకు అర్థమైంది. నాకంటే నీ శ్రీదేవి డ్రామా కంపెనీనే ఎక్కువైంది. లైఫ్ లో నీ ముఖం నాకు చూపియకు. వర్ష 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 వర్ష. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం వర్ష 6 100 100 136 ఈ రోజు మా వానర్ని ఎదిరించి మరి నీ దగ్గరకు వస్తా. ఇంతకీ మా వానర్ రెడీ? వానర్ గారు! ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. అయ్యగారు చెప్పు. కొంపలు అంటుకుపోతున్నాయి అయ్యగారు. ఆల్రెడీ అంటుకుపోయిన కొంపలోంచే పరిగెత్తుకొచ్చినట్టుందా ఫేస్ చెప్పు. ఈరోజు వ్యాలంటైన్స్ డే. మీరు ఒక్కరోజు సెలవు ఇచ్చారనుకోండి, నేను మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను అయ్యగారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు అద్భుతమైన ఈవెంట్స్ వస్తాయి. ఇంకా రాలేదు కదా అయ్యగారు? ఒరే అనుకోగానే ఇదే రాదే ఈవెంట్ వస్తుందా? ఒక్క నిమిషం అయ్యగారు. హలో, గాలిగొట్టం గంగారావు అమ్మ మాట్లాడేదే. నేను ప్రేమ్ నగర్ ఊరు నుంచి మాట్లాడుతున్నాను. మా ఊర్లో ప్రతి వ్యాలంటైన్స్ డే కి ఒక ఈవెంట్ చేస్తాం. మీరు వచ్చి మంచిగా ఈవెంట్ చేస్తారా? మీరు లొకేషన్ పెట్టండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకేనా? ఓకే, పెట్టే మరి ఫోను. ఒక్క నిమిషం. అమౌంట్ ఎంత? మీకు ఎంత కావాలంటే అని తీసుకోవయ్యా. నువ్వు అటు వెళ్ళావు, ఇటు అద్భుతమైన ఈవెంట్ వచ్చింది. అవునా సార్? అర్జెంట్ గా ప్రేమ నగర్కి పోదాం పదరా. కాదా అంటే ఎట్ట కుదిరి సార్? మనకి క్యాంకర్ కావాలి కదా. మరి అతని పిలు. ఇతనేంటి ఆ కొత్త గెటప్ మళ్ళీ? అంటే ఇక్కడ ఎవరైనా చేస్తే హీరోలాగా అవుతారు కదా అని అలా వచ్చాను సార్. మరి పాత ఆయన ఏమయ్యాడు? హీరో అయిపోయాడు సార్, హీరో అయిపోయాడు సార్. వచ్చిన ప్రతివాడు మన శ్రీదేవి కంపెనీకి ఇలా రావడం, అలా హీరో అయిపోవడం, ఇది ఏమన్నా డ్రామా కంపెనీనా లేకపోతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూటా? ఏమో సార్, ఇక్కడ ఏదో వాస్తు బాగుందని చెప్పి అలా వచ్చేస్తున్నారు. చూడు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే ఆ. నాకు సూపర్ గా నువ్వే నచ్చావు. నేను కూడా నెక్స్ట్ వారం హీరో అయిపోతే వేరే వస్తాను నెక్స్ట్ వారం. సర్లే, ఛాన్స్ ఇచ్చాడు కదా, ఆ. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే ఈవెంట్ చేసినందుకు కొంచెం అరే ఇది దురదగా ఉన్నట్టుంది, ఇచ్చింగ్ ఆయింట్మెంట్ ఇచ్చేయి. చూడనా? ఆయన నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆయన అసలు డబ్బులే ఇవ్వడం. సరేలే, ఎట్లన్నా ఈవెంట్ పోతున్నాం కదా, అక్కడ వసూలు చేద్దాం. అక్కడ మాత్రం ఎందుకు వస్తుంది? అక్కడ కూడా ఈవెంట్ లో డబ్బులు ఎందుకురా? రా. అక్కడ నేను ఈవెంట్ పెట్టించాను, లవర్ కోసం రాదు. అయ్యో సార్, గుట్టంగారు మా ప్రేమ జంటను కలపవయ్యా, పుణ్యం అన్న వచ్చింది నీకు. సరే పదండి ప్రేమనగర్కి. ఆగండి సార్, ప్రేమనగర్కి ఎలా వెళ్తాం? మన మీద జనాలు చెగబడరా? మన బౌన్సర్ ఒకడు ఉన్నాడు కదా, వాడిని పిలవాలి కదా. ఓ ఎస్, బౌన్సర్ టైం. చెలియా చెలియా చెలియా
ఆన్సర్ లా ఉన్నాడు, ఈడు బౌన్సర్ ఏంద్రా? అరే ఏంద్రా ఇది కలర్ కలర్ చొక్కా? బౌన్సర్ అన్నావు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవాలి. అంటే నేను కూడా లవ్ లో పడాలను. ఓ యు ఆల్సో లవ్? ఇంకో చోటా ప్యాకెట్. సరే గానీ రే మనం పోతున్నాము, అక్కడ ఊరి పెద్ద ఉంటాడు, ఆయన కలిసి మీ సార్ కి మీ లవ్ స్టోరీ గురించి చెప్పేస్తే. అలా చెప్పకూడదనే ఊరు పెద్దగా మా బావని సెట్ చేశా. ఇదిగో యాంకర్, ఆహా. ఈ వ్యాలంటైన్స్ డే కి ఏదో ఒక అమ్మాయిని పడేయాలి, నా లవ్ ఓకే చేయించుకోవాలి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. బాగున్నారా పిల్లలు? మామూలుగా మీరు బయట కలిసి కనిపిస్తే పెళ్లి చేస్తారు, కానీ మా వాళ్ళు మిమ్మల్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మరి మా బామ్మర్ది గారు ఈ ఊరికి పెద్ద మనిషి క్యారెక్టర్ చేయాలని ఏదో చెప్పాడు. మరి నేను వచ్చాను, వాళ్ళు ఎవరు రాలేదంటే ఇంకా. బావా ఏంట్రా ఎందుకు పిలిచావు ఇంతకు నన్ను? బావా తెలుసు కదా బావా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని. ఆ అమ్మాయి కోసం ఈ ఊర్లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టించా. నువ్వే ఈ ఊరు పెద్ద మనిషిలాగా నటించి మా ఓనర్ గారికి నిజం తెలియకుండా చేయాలి. ఎందుకు నా అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం? బావా సెంటిమెంట్ బావా, ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టుకుంటా తెలుసా? ఇలా ఏది పడితే అది పెట్టుకుని ఇలా అయింది మొత్తం. మాటలతో తేలనప్పుడు నేను దిగుతా. నువ్వు దిగితే నేను దింపుతా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓనర్ గారు వస్తున్నాడు, జాగ్రత్త. ఓకే. ఇక్కడ ఎవరండి అసలు పెద్ద మనిషి? అవును బావా నువ్వే చెప్పు. సార్ మీరే కానీ నాకు ఫోన్ చేశారు, అవునవును. ప్రోగ్రామ్ అన్నారు, ఆ. వ్యాలంటైన్స్ డే అన్నారు. Yes. మరి ఏంట్రా చెయ్యి దురదగా ఉందా? మందు రాసుకోమను. ఏంట్రా నా డైలాగ్ నాకే కొడుతున్నాడు? ఇంకా ఆయన ఓన్ డైలాగ్ లోనే అయితే మీరు ఇక్కడ ఉండలేరు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి రా, అందరూ వచ్చేసారుగా. రైట్ సార్, అయితే నేను ప్రోగ్రామ్ స్టార్ట్. మనం ఎవరి కోసం వచ్చాం, ఎవరి కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాం, వాళ్ళు వస్తే అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. బావా చెప్పమేంటి బావా? ఆయన పిలవని ల్యాబ్ తోటి స్టార్ట్ చేయడు. సరే మీరు వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తా. మీరు వెళ్ళి కూర్చోండి. ఆల్రైట్ సార్, లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ వర్ష. ఈ ఇద్దరు డాన్స్ చేస్తుంటే నేనే వెళ్ళిపోయాను రా వ్యాలంటైన్ డే రోజు. అవునురా, ఈ అమ్మాయిని మన శ్రీదేవి డ్రామా కంపెనీ బంచులో ఎక్కడో చూసినట్టుందండి. ఊరుకోండి సార్, మనుషులు బోలు మనుషులు 7 ఉంటారంట. 7లో ఒక అమ్మాయి ఈ ఊర్లో ఉంది. అంటే నీలాంటి వాళ్ళు ఇంకా 6 ఉంటారా? ఉంటారు కదా. రే అందరూ కలిసి వస్తారు, రాకండి రా, చచ్చిపోతారు జనం. చూసావా వర్ష, నిన్ను సెలబ్రేషన్స్ దగ్గరికి తీసుకెళ్ళలేక సెలబ్రేషన్స్ ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. అది ఈ ఇమ్ముగాడి ప్రేమ అంటే. శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నారు కానీ మరి ఇంత డ్రామా ఉంటది అనుకోలేదు నేను. ఇంత దారుణమా అన్నయ్య? ఇది? మరీ దారుణం. ఛీ! ఇదిగో ఓనర్ గారు, ఆ, ఇది మా చెల్లి. ఇది ఏం కావాలనుకుంటే అది ఇవ్వాలి. అదే ఈ ఈవెంట్ అంతా మామూలుగా జరగకూడదు. నీకేం కావాలంటే అది ఈ రోజు చెప్పు. నీకేం కావాలి? నాకు నా ఇమ్ము కావాలన్నయ్య. చెప్పించు కొడతా. నా దగ్గర కూడా అలాంటి డైలాగులు చెప్పాడు. అయినా ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఏంటి ఇంత బోర్ గా ఉంది? నాకు మంచి సెలబ్రేషన్ కావాలన్నయ్య. ఓ ఎనర్జీ కావాలా? ఫుల్ ఎనర్జీ కావాలి. చూడు, మీరు వెళ్ళి కూర్చోండి, మనం ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. లవ్ థీమ్, లవ్ అంటే మనందరికీ ఇష్టం. సో ఆ లవ్ థీమ్ ని మనందరికీ నచ్చేలాగా ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక అందమైన జోడి. లెట్స్ వెల్కమ్ a beautiful dance performance. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళని
పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముకుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు इश्क शिफाया इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया महबूब का साया इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే అల్లారేదో రే బాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే కళ్ళు మంటే నీ గాజులే చల్లు మంది నా ప్రాణమే అడ్డుకుంది వాన జల్లుల ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం వాట్ అ బ్యూటిఫుల్ పేర్ అండి, వాట్ అ బ్యూటిఫుల్ పేర్. కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఇద్దరికి అ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు, డాన్సింగ్ లవ్ స్టోరీ. సో జ్యోతి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడు కలిశారు సందీప్ గారిని, ఎక్కడ ఇంప్రెస్ అయ్యారు, ఎక్కడ ఇంప్రెస్ చేశారు? ఒక సెలబ్రిటీ షోలో నాకు మాస్టర్ గా చేశారు. ఓకే. స్టేజ్ పర్ఫార్మెన్స్ అప్పుడు కాళ్ళకి మువ్వలు కట్టుకొని అలా నిల్చున్నప్పుడు తన డెడికేషన్ చూసి నాకు సాక్షాత్తు నటరాజ స్వామిని చూసినట్టు అనిపించింది. ఇక్కడ అనిపించింది ఎస్ ఇది ట్రూ లవ్ అండ్ లైఫ్ అంతా ఉంటే ఇలాంటి పర్సన్ తో ఉంటే బాగుంటుంది అని ఆ రోజు మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. సో లక్కీగా గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఈ రోజు సో మీకు ఫస్ట్ టైం ప్రపోజ్ ఎవరు చేశారు? ఫస్ట్ ప్రపోజ్ అయితే నేనే చేశాను, కానీ ఐ లవ్ యూ చెప్పలేదు. ఆ. కానీ వన్ మెయిన్ పాయింట్ అబౌట్ జ్యోతి, ఐ వాంట్ టు సే దిస్ యాక్చువల్లీ. లవ్ అంటే చాలా మంది సాక్రిఫైస్ అంటారు కదా, ద రియల్ ట్రూ సాక్రిఫైసర్ జ్యోతి. ఎందుకో నేను చెప్తా ఇప్పుడు ఓపెన్ గా స్టేజ్ మీద. నేను ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చా. సో మా మమ్మీ వాళ్ళు డాన్స్ యాక్టింగ్ అంతా వదిలేయాలి జ్యోతి, నువ్వు అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను చెప్పినప్పుడు ఒక్క 2 seconds జస్ట్ ఇలా కళ్ళు కింద దించుకుని నాకు నువ్వు ఇంపార్టెంట్, నీతో నా లైఫ్ ఇంపార్టెంట్, నేను నీతో వచ్చేస్తాను, నీతో హ్యాపీగా ఉంటాను, మీ మమ్మీ డాడీని బాగా చూసుకుంటాను అండ్ నిన్ను బాగా చూసుకుంటానని చెప్పింది. ఆ రోజు నుంచి 7 years వరకు కూడా మళ్ళీ యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ముట్టుకోలేదు. డాన్స్ ని యాక్టింగ్ అసలు మానలేము. తన మనసులో ఉన్నది కూడా చంపుకుని నా కోసం వచ్చింది జ్యోతి. ఐ జస్ట్ వాంట్ టు బెండ్ ఫర్ యు. ఐ లవ్ యూ సో మచ్. మా అందరి ఎదురుగా
అంటే మీరు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలే, డైరెక్ట్ విల్ యూ మ్యారీ మీ అని అడిగారు. ఒక చిన్న మూమెంట్ చేద్దాం. జ్యోతి, విల్ యూ మ్యారీ మీ? షూర్. మీరిద్దరు దగ్గర ఉంటే అదొక సెలబ్రేషన్. అండ్ ఈ సెలబ్రేషన్ ఇలానే 100, 200 ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బావా ఎలా ఇచ్చాం పర్ఫార్మెన్స్? హృదయానికి తగిలిందా? తగిలిందో లేదో కానీ డాన్స్ చేస్తున్నప్పుడు తెడ్డు తగిలేది. చూసుకోవాలన్నాం ఇంకా. చూసావా వర్ష, నీకోసం అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ పెట్టించా. ఎలా ఉంది? చాలా బాగుంది. హలో హలో, అప్పుడే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే ఇచ్చేస్తావన్నీ. అంత మంచి ఛాన్స్ వద్దంటావేంటి బావా? చెల్లి అన్నావు కదరా, చొక్కలు చూపిస్తా నీకు. బావ్ లేవు, ఏం లేవు. వెళ్ళి కూర్చో. రే రే, ఇటు సైడే రే. ఇక్కడ ఇన్ని పర్ఫార్మెన్స్లు చూస్తుంటే ఆ. నాకెందుకు లవర్ లేదా అని జీవితంలో ఫస్ట్ టైం బాధపడాల్సి వస్తుంది. ఈ అందగాడి పక్కన ఒక అందమైన అమ్మాయి ఎప్పుడు వస్తుంది? ఈ అందాన్ని ఎప్పుడు కొరుక్కు తింటుంది? ప్రేమించడం మన హక్కు, ప్రేమించడం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకు సర్ప్రైజ్ ఉంది ఇక్కడ. రెడీ? సర్ప్రైజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ యువర్ హ్యాండ్. చెప్పట్లేదా? ఏదో ఫీల్ ఉండాలి. అబ్బే నాకు ఫీల్ రాలేదా? లేదండి. అబ్బా ఇక్కడ ఫీలింగ్ వచ్చేలా ఉంది. ఓ, ఊరికే జోక్ చేశారా? పట్టుకోవాలనిపించింది, పట్టుకున్నా ఏమనుకోకు. ఒరే ఏంట్రా, జ్వరం చెక్ చేస్తున్నావా? నీకు లేదు లేదు ఒరే లేదు. ఇప్పటికే వాళ్ళు ఏదేదో అనుకుంటారు, మళ్ళీ లేదు లేదు అంటే. నా కలల సుందరి ముట్టుకుంటే కరెంట్ ఇలా పాస్ అయిపోవాలి, వైబ్రేషన్ రావాలి. She's finally haved this stage, haved this stage. భలే ఉందరా పర్ఫార్మెన్స్ మాత్రం. ఆవిడ సర్కస్ లో తాడు ఆడించేదానిలాగా. 1 minute. I have a phone. పప్పా మనకు 500 crores ఉన్నాయని తెలియాలా ఏంటి? అరే ఇందాక సెట్ లో టీ కోసం గొడవ పడుతున్నాడు ఆయన కదా మీ నాన్న. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరేంటండి? బాను. ఆ బాను అయితే పర్లేదు నాన్నగారు. ఏంటి మన BMW కారు స్టార్ట్ అవ్వట్లేదా? అరే ఇందాక స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదని ఒంగో పెట్టి కొడుతున్నాడు మీ నాన్న కదా. ఇంత కష్టపడి సెట్ చేస్తున్నాడు కదా. సరే సెట్ చేసుకో. బాను నీ మనసు ఇవ్వచ్చు కదా. మనసు ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. బట్ గిఫ్ట్ ఇస్తాను నీకు. గిఫ్టా? ఎస్. యా చూడండి రా చూడండి. ఏ జిమ్మి ఇదా దీని గిఫ్ట్ అంటే తెలుసా? ఓపెన్ చేస్తున్నా. టాక్టడాయ్. ఒరేయ్ నీ ముట్టుకున్నప్పుడు ఏం అనిపించట్లేదా? మెత్తగా స్పాంజ్ ఇచ్చింది నాకు తెలుసు. ఒకసారి చూడనా? జిమ్మి కమ్మి కమ్మి. దీన్ని ఏమంటారో తెలుసా? గిఫ్ట్ అంటారు. గిఫ్ట్ అంటారు దీన్ని. అరే భలే ఉందిరా. అన్నయ్యతో బాధపడతారు కదా, నాకు చెప్తా. ఒరే లవ్ డాక్టర్ లాగా వెళ్ళి పశువుల డాక్టర్ లాగా వచ్చావేంటాను. ఈ రౌండ్ పోవచ్చు,
ఏదో ఒక రౌండ్ లో తనని ఇంప్రెస్ చేస్తా, పెళ్లి చేసేసుకుంటా. అది స్పిరిట్ అంటే. మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు భానుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Thank కూర్చొని you. ఎంజాయ్ చేయండి, చూద్దాం ఏమొద్దు. అది ఎన్నో రోజుల నుంచి చేస్తున్నావు. అది నీ లవ్ స్టోరీ గానీ లవ్ అఫేర్ గానీ ఏది తెలియదు మాకు. 9th క్లాస్ అనుకుంటా. నేను 8th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్, 9th క్లాస్ ఫస్ట్ టైం మేము ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి బాగా నచ్చింది. మనం చూసేవాళ్ళం, వాళ్ళు చూసేవాళ్ళు. చాలా రోజులు చూసుకున్నాం, తర్వాత మాట్లాడుకున్నాం. 10th క్లాస్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు. ఏమైనా ఫీల్ అయ్యారా అమ్మాయికి పెళ్ళాం? ఖచ్చితంగా పెళ్ళి అయినప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంటది. అయిపోయింది, మనం ఏం చేయలేం కదా. ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఒక రీజన్ అయితే అమ్మాయి. సీరియస్ గా నేను బీటెక్ చదివాను, మంచి పర్సంటేజ్ తో పాస్ అయ్యాను. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారిగా మనకి ఎందుకో నేను అది మర్చిపోవడానికి ఏం చేయాలంటే ఇలాంటి ఫీల్డ్ కరెక్ట్ అని నాకు అనిపించింది. ఒక జాబ్ చేస్తూ మనం కూర్చుంటే ఆ వర్క్ లో ఎందుకో మనకు కావాల్సిన వాళ్ళు గుర్తొస్తుంటారు. మనం ఈ ఫీల్డ్ లో ఉంటే అసలు ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాం. అది నాకు ఈ ఫీల్డ్కి వచ్చాకే అర్థమైంది. అనుకోకుండా సక్సెస్ అవడం చాలా హ్యాపీ అనిపించింది. వెరీ సక్సెస్ఫుల్. వి ఆల్ లవ్ యు ఆది. థ్యాంక్ యూ. అది ఆది స్టోరీ. అండ్ మధు గారు మీకు కూడా ఒక స్టోరీ ఉంది కదా, లవ్ స్టోరీ. మధు గారికి ఆవిడ పంకజం అని ఒక ఆవిడ. సార్ ఈ పంకజం స్టోరీ ఏంటి సార్? అలా సిగ్గు. తను నవ్వితే అది గాంధీ గారి కాలం. అక్కడి నుంచి చెప్పండి. అది గాంధీ గారి కాలం అంటే నీ చేయనప్పటి నుంచి నేనెందుకు చెప్పడం? యాక్చువల్ గా తను నవ్వితే ఇడ్లీలా ఉండేది. ఇడ్లీలో మెత్తగా ఉండేదంటే పళ్ళు లేవన్నమాట. అయితే అంత తెల్లగా ఉండేది. ఓహో. పరిగెడితే గరిటితో సాంబార్ వేసినట్టుండేది. వంటావిడ కూర్చుంటే మైసూర్ బోండాలా ఉండేది. ఖచ్చితంగా మీరు ఏదో హోటల్లోనే చూసారా అండి. ఓవరాల్ గా తను ఒక టిఫిన్ సెంటర్ లా ఉండేది. టిఫిన్ సెంటర్ లో పని చేస్తుండేనా? ఆ ఓనర్ గారి కూతురు. కాకపోతే నాకంటే ఏజ్ బారు, అందుకని ఆదిని చూసుకోమని నేను వదిలేశాను. మీకంటే ఏజ్ బారు, నాకు చూసుకోమన్నారా? ఇది లవ్ స్టోరీయా సార్ మీది? ఇది లవ్ స్టోరీ అనకండి. నా లవ్ స్టోరీలు అనేకం ఉన్నాయి, వాటిలో ఇదొకటి. వాటిలో ఇదొకటి బాగా గుర్తుంది మీకు? అన్ని గుర్తున్నాయి. అయితే ఆవిడనైతే నేను చూసా. పడుకుంటే పరోటాలో ఉంటది. ఈ వ్యాలంటైన్స్ డే రోజున నాకు కూడా ఒక ప్రేమ కథ ఉంది, నాకు కూడా ఒక ప్రేమికురాలు ఉంది అని అంటున్నాడు. ప్రేమికురాలు ఒప్పుకుంటదా? వీడు ప్రపోజ్ చేస్తాడా లేదా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ లాంగ్ వే ద్రోహిణి. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాదిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే నీ ఓల్డ్ యాంటిక్ పీస్ లో రొమాంటిక్ యాంగిల్ తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలా అక్కడ రిలాక్స్ గా కూర్చోపు. ఇప్పుడు మిస్ అయింది, నేను మళ్ళీ వస్తాను. నేను ఆల్రెడీ మిస్ నెక్స్ట్ టైం ట్రై చేయి. ప్రేమించేటప్పుడు ఎలా ఉంటారు, పెళ్లి తర్వాత ఎలా ఉంటారు, కపుల్స్, ఇవన్నీ చూపించడానికి వచ్చేస్తున్నారు మా నలుగురు అందమైన జోడీస్. లెట్స్ వెల్కమ్ దెం. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించాను హృదయముకే. మీ అందరికీ ప్రేమించేటప్పుడు సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. నాకు ఆ చైన్ చూస్తే చాలా జెలసీగా ఉంది. 3 గంటల పాటు ఆ చైన్ నేను టచ్ చేసే ఉంటుంది కదా. హలో, నీ ఫేవరెట్ హీరో అక్కడున్నాడు. నా హీరో ఇక్కడున్నాడు.
ఏమైంది? నేను పెడతా డార్లింగ్. తినాలి, నువ్వు బాగా చాలా సన్నగా ఉన్నావు. సన్నగా ఉన్నానా? నా కళ్ళతో చూడు డార్లింగ్. చూసాను. కొంచెం జరగండి. ఏంటి ఆయన గోళ? మేము సినిమాలో చూడవద్దా? ఏం సినిమా చూస్తావులే, మా రొమాంటిక్ సినిమా చూడు పిచ్చోడు. ఇప్పుడు పెళ్లి తర్వాత సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? కరోనా వచ్చి మంచి పని అయింది, మధ్యలో సీట్ వేసాడు. అడుగుజా. నీతో సినిమాకి రావడం నా తప్పు. ఇంటర్వ్యూలో అడిగానా పాప్కార్న్ కావాలా అని? అప్పుడు తినాలనిపించట్లేదు. ఏ ఇప్పుడు తినాలనిపిస్తే తినే, మొత్తం తిను. తిని సిలిండర్ లో తయారయ్యావు. పెళ్లికి ముందు సన్నగా ఉన్నానన్నావు కదరా చిన్నోడా. నా ఇప్పుడు ఏ కళ్ళతో చూడాలి? ఆ సీటును చూస్తే జాలేస్తుంది. ఎందుకు బానే ఉందిగా? నేను మొయ్యాలి కదా. కొట్రా, అలా కొట్రా. నువ్వు థియేటర్ తీసుకొచ్చి కొడతావేంట్రా? ఏంట్రా నీ గోల? మీరు వచ్చినప్పుడే నేను సినిమాకి రావడం ఏంటో నా కర్మ కాకపోతే. చూస్తే చూడు, లేకపోతే పోవాయి. ఇలాంటి అడ్డమైన వాళ్ళ ముందంతా నన్ను పెడుతున్నావు. రారా నీ ఇంటికి. నీ ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఎన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. పెళ్లికి ముందు లవర్స్ ఔటింగ్ వెళ్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం ఇప్పుడు. కొండలు చూసా? చాలా బాగుంది కన్నమ్మా, లొకేషన్ ఎంత బాగుంది. నీకంటే బాగుందా బంగారం? జలపాతాలు చూడు. ఫోటో దిద్దాం. తీసావా? ఏదో ఒకసారి నాకు ఇవ్వు. అదేంటి బంగారం, జలపాతాలు లొకేషన్ తీయమంటే అన్ని ఫొటోస్ లో నేనే ఉన్నాను. నాకు ఆ జలపాతాల కంటే నీ జలపాతాల్లో జారే కురులే చాలా అందంగా ఉన్నాయి తెలుసా. కనీసం సెల్ఫీ అన్న దిగుతుందా? ఫ్రేమ్ చాలా చిన్నగా ఉంది బంగారం, కొంచెం దగ్గరికి రావా? సరే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వైఫ్ అండ్ హస్బెండ్ ఔటింగ్ వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. అటు వెళ్దాం, అటు బాగుంది కదా. ఇస్తే నేను చెప్పాను. జలపాతాలు అటు ఉన్నాయంట. అదిగో అక్కడే ఉంది, ఎదురుగుండా చూడు. నువ్వు ఫస్ట్ మెమరీ ఎలా మర్చిపోతావు? వచ్చిన ప్లేస్ కూడా ఎలా మర్చిపోతావు? ఏం చెప్తావు? అదే వరస్ట్ మెమరీ అని తర్వాత నాకు అర్థమైంది. ఫోటోస్ తీసావా? ఏదో ఒకసారి పట్టుకో. నువ్వు ఎలాగో సెల్ఫీస్ తీవని తెలుసులే గానీ కనీసం నా ఫోన్ లోనే సెల్ఫీస్ దిగుదాం దా. సరిగ్గా ఒక్క ఫోటో పెళ్లికి ముందేమో దగ్గరికి రా బంగారం అని దిగావు, అందరితోనేమో హిహిహి అని నవ్వుతూ దిగుతావు. నాతో చిరాకు మొహం ఏంటి? వాళ్ళతో పెళ్ళవలేదు, నీతో పెళ్ళైంది కాబట్టి. యాక్చువల్ గా ఈ రోజుతో నీకు 25 ఇయర్స్ వచ్చాయి. సో నీకు 25 ఇయర్స్ వచ్చాయని 25 రోజెస్ నీకోసమే తెచ్చా. థాంక్యూ. అండ్ కేక్? కేక్ కూడా తీసుకొచ్చాను. వెనిలా ఫ్లేవరేనా? వెనిలా, నువ్వు పక్కన ఉండగా వెనిలా ఫ్లేవర్ ఎందుకు బంగారం? కేక్ తో పాటు జోక్ కూడా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు పెళ్లికి తర్వాత నాకు తెలిసి ఇప్పుడు కేక్ లో మేకులే. ఏవండి? ఏంటి ఏం చేస్తున్నారు? కళ్ళు దొబ్బినాయా? వర్క్ చేసుకుంటున్నా కదా. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఎవడో వచ్చాడు మన కొత్తగా. మన పక్కింట్లో ఆవిడ ఎదురింట్లోకి వెళ్ళి ఎన్ని రోజులైంది? 2 నెలల 3 రోజులైంది. అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు అయితే 3 నెలల 6 రోజులైంది. బాగుంటారు. బానే గుర్తున్నాయే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతావే? ఎందుకంటే ఈ రోజు నా బర్త్డే. పెళ్లికి ముందేమో 25 ఫ్లవర్స్ ఇచ్చాను బంగారం. ఐ లవ్ యూ బంగారం. పెళ్ళయ్యాక ఒకసారి చెప్పావా ఐ లవ్ యూ? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇన్ని సంవత్సరాలు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు, వెళ్ళిపో. మొన్నే వచ్చి చెప్పాను కదా, పక్కింటి వాళ్ళు వచ్చారు.
ప్రేమించేటప్పుడు నిద్ర లేపి గుడ్ మార్నింగ్ అవి ఎలా పలకరిస్తారో ఇప్పుడు చూడండి. హాయ్ హాయ్ కన్నా. నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. హౌ స్వీట్. వావ్, ఐ మిస్ యు సో మచ్. ఐ మిస్ యూ టు. వచ్చేసేనా? వద్దు 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 వద్దు. ఇదిగో ఇదిగో మా మమ్మీ వస్తుంది. నేను ఒక 2 minutes అయితే కాల్ చేయనా? 2 minutes? జస్ట్ 2 minutes కదా కన్నా. 120 seconds. ఎప్పుడు అలాగే మాట్లాడుతూ నేను 2 minutes అయితే కాల్ అమ్మో నాకు అది యుగాల్లాగా ఉంది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో నిద్ర లేపితే ఎలా ఉంటుందో చూడండి. శివ శివ పొద్దున్నే అలా ఎంట్రీ వస్తున్నాడు సన్నీ, డిస్టర్బ్ చేసావు. సన్నీ ఎవర్రా? అయ్య ఎందుకులే, ఇంత పొద్దునే లేపావా? ఇంత పొద్దునే ఏంట్రా? టైం 10 అయింది. నిన్న కూడా పొద్దునే లేపావు, బస్సు వచ్చి గుద్దింది. నీ మోహన్ చూపిద్దాన్న పొద్దునే. నువ్వు మెట్రోలో వెళ్తావు కదా ఆఫీస్ కి, బస్ ఎలా గుద్దింది? నీ మోహన్ చూసి వెళ్ళాక మెట్రో ఎక్కి బస్సు కూడా వచ్చింది అనుకుంటానికి. పెళ్లికి ముందేమో బుజ్జి కన్నా 120 seconds యుగం అది ఇది అన్న ఆ పాపాలండి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు బాలిక? వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సన్నీ ఎంట్రీ. తుమారా స్కిట్ కా రీసౌండ్ ఉదర్ ఆతా. ఎలా ఉండే? ప్రేమించేటప్పుడు యాక్ట్ చేశారన్న, పెళ్ళైన తర్వాత నేచురల్ గా వచ్చింది చాలా. హార్టీ వెల్కమ్ టు ది షో అండ్ నలుగురు అద్భుతమైన జోడీస్ కి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థాంక్యూ. పెళ్లిళ్ళు నిలబడ్డాయంటే ఆడవాళ్ళ మూలనే నిలబడ్డాయి. మనం కంఫర్టబుల్ లైఫ్ ఇస్తున్నాం కాబట్టి అలా హ్యాపీగా. ఇది బాగా చెప్పారు. నో ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. నువ్వు అగ్రీ అవుతావా? నో నో నో, మాకున్న కమిట్మెంట్ వీళ్ళకి లేదండి. ఎంతైనా ఏమని అనుకోండి. కమిట్మెంట్ అంటే అబ్బాయిలండి, అబ్బాయిలంటే కమిట్మెంట్. బయట ఎక్కడన్నా అడగండి. ఆది గారు చెప్పండి. మీ వల్ల పెళ్లిళ్ళు నిలబడ్డాయి కానీ మేము పడుకున్నాం, అది మీకు తెలియట్లే. అసలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మగాళ్ళ ప్రేమే గొప్పదండి. ఎవరు చెప్పారండి? ప్రేమించేటప్పుడు అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారా, అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటారా తెలుసుకో. సార్ రండి సార్, మీరు అటెండి. మీరు ప్రేమించేటప్పుడు అమ్మాయిలా అబ్బాయిలా సిన్సియర్ గా ఉండేది, అది పెళ్లి తర్వాత పెళ్లికి ముందా తర్వాత? ఓకే, 1 by 1. ఎవరండి ఎగబడేది? మా కోసం మా చుట్టూ తిరిగి ఎగబడేది వాళ్ళు. నా చుట్టూ ఎంతమంది తిరిగారో తెలుసా? అసలు మీరు మా లైఫ్ లోకి రాకముందు ఆఫీసులో ఫైల్స్ వచ్చేవి, ఏ చూడమని. ఏమో మీరు వచ్చాక మాకు ఫైల్స్ వచ్చాయి. అమ్మాయిల ప్రేమ ఏటీఎం కార్డ్ లాంటిది, దాంట్లో డబ్బులున్నంత వరకే. కానీ అబ్బాయిల ప్రేమ ఆధార్ కార్డ్ లాంటిది, ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం. ఆధార్ కార్డ్ అప్లై చేయాలన్నా మా ఏటీఎం కార్డే కావాలి. మీ ఏటీఎం కార్డ్ అప్లై చేయాలన్నా మా ఆధార్ కార్డే కావాలి. ఇప్పటి వరకు ప్రేమించిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయిపోయి అబ్బాయిలే తాగి గడ్డలు పెంచుకొని లివర్లు కిడ్నీలు చెడిపోయింది. అమ్మాయిలు ఎవరన్నా అట్లా చేశారా? మీరు అదంతా మర్చిపోవడానికి చేశారు. మేము మిమ్మల్ని మర్చిపోకూడదని అలాగే గుండెల్లో భారంగా మోస్తున్నాము. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. సో ఈ గొడవ ద్వారా ఏం తెలిసిందంటే మన ప్రేమనే గొప్పది భయ్యా. అంటే ఒక తాజ్ మహల్ ఉంది, ఒక కుటుంబ మినార్ ఉంది, అవన్నీ ప్రేమకి చిహ్నం. అవన్నీ మగవాళ్ళే కట్టించారు అండ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఎవరు కట్టించారు? మేము మొగులతో చిట్టీలు కట్టించడం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు మీరు చిట్టీలు కట్టించడం వల్లే మేము తాజ్ మహల్ కట్టించలేకపోతున్నాం. అసలు అయినా సముద్రుడు అంటారు కానీ సముద్రి అంటారు కదా. క్యా బాత్ హై. పేర్లు కంఫర్ట్ గా పిలుచుకోవడానికి ఏదన్నా అంటారు, అంత మాత్రం మీరు సముద్రాలా? నువ్వు ఒక అబ్బాయి కోసం ఏం సాక్రిఫైస్ చేస్తావు అది చెప్తావా లేదా? నాకెందుకు అబ్బాయిలు? ఇదిగో. చెప్పేవే. మా ఆయన కోసం నేను గ్లూటెన్ అన్ని మానేశాను. మరి అది సాక్రిఫైస్ కాదా? నాకు బ్రెడ్ తినాలని ఉండదా? నాకు దోశ తినాలని ఉండదా? చపాతీ తినాలని ఉండదా? అన్ని మానేశాను. మా ఆయన గ్లూటెన్ ఎలర్జీ ఉందని. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు, చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. కానీ చాలా మంది జెన్యూన్ గా అబ్బాయిల కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ని సాక్రిఫైస్ చేసి అబ్బాయిని నమ్మి వచ్చేసారు కాబట్టి అమ్మాయిలే గ్రేట్. ఇప్పుడు అతి పెద్ద సాక్రిఫైస్ మా శివ చేసే సాక్రిఫైస్ చెప్పు భయ్యా. అయ్యో చెప్పాక ఇందాక అదేనా. ఫైనల్ గా ఇమాన్యుయల్ నువ్వేం చెప్తావురా? మా మగవాళ్ళ ప్రేమే గొప్ప, ఆడవాళ్ళ ప్రేమ మొత్తం ఫేక్, ఒక్క వర్ష ప్రేమ తప్ప.
అంటే వర్షాన్ని ఇప్పుడు ఆడవాళ్ళ లెక్క చేయలేదు ఐడు. ఆమె ప్రేమ స్వచ్ఛమైంది, ఎందుకంటే నాకు తగులుతుంది ఆ ప్రేమ. అంటే ఆడవాళ్ళే కదా. అయ్యా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈడి లవ్ వద్దు, ఈ పెళ్ళొద్దు, ఏమీ వద్దు నాకు. నాకు ఇందాటి నుంచి ఈయన చూస్తుంటే భయం వేస్తుంది. నేను కూర్చోలే. ఏంటి వర్ష భయం? ఇవన్నీ చూస్తుంటే రేపు పెళ్లి చేసుకున్నాక వాడు కూడా ఇలానే చేస్తే ఏంటి బావ అలా అంటుంది? పెళ్లి తర్వాత అన్నదంటే ఆల్మోస్ట్ అరే కానీ భయం అంటుంది కదా, ఏమైనా చేసి ఇంప్రెస్ చేయొచ్చు కదా. నీ భయం పోగొట్టేలాగా ఒక పర్ఫార్మెన్స్ తెప్పిస్తా, అప్పుడు చూడు. బావా ఏమంటావు? అదే చేయరా తొందరగా. ఆల్రైట్ లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్. ఆల్రైట్ సో ఫైనల్ గా ఈ డిస్కషన్ ఎండ్ చేద్దాం. మధు గారు మీరు చెప్పాలి సార్. అంటే అబ్బాయిల ప్రేమ గొప్పదా అమ్మాయిల ప్రేమ గొప్పదా, మీరేమంటారు? ప్రపంచంలో మగవాళ్ళ ప్రేమ చాలా గొప్పది, కాకపోతే ఆడవాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఆదిశక్తిలోంచే ఈ సృష్టి మొత్తం వచ్చింది. సృష్టికి మాత్రం స్త్రీయే దైవం, స్త్రీయే సర్వం. ఇలా అంటున్నారు కానీ అమ్మాయి ప్రేమ వెనకాల పడి ఒక లవ్ ఫెయిలియర్ అంటే ఒక పిచ్చోడు అయిపోయాడు పాపం. ఒక అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడంట. అరే వాడిని తీసుకురండి రా. ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ, అవును కాదు అడిగేవి లేదా. అరే నూకరాజు గెట్టప్ ఎందుకు వేసినవరా? ఏకపోయినా పిచ్చోడ్లానే ఉంటావు కదా. ఎక్కడి నుంచి వచ్చినావు? అక్కడి నుంచి. అరే అది ఏంద్రా మంగళసూత్రం? అది కాదు, బుధవారం సూత్రం. అరే నువ్వు వాడు ట్విన్స్ లా ఉన్నారు. అరే మీ వాడా? ప్రేమించేలా తయారయ్యవా? ఎవరు నిన్ను మోసం చేసిన అమ్మాయి? ఎవరు? కాదు మరెవరు? ఎగేసి తంతాన్ని కొడితే ఏంది మావా నువ్వా? ఒరే మచ్చా, ఈడే మచ్చలా ఉన్నాడు, నన్ను మచ్చ అంటాడు. ఏంది మావా ఈడా? కాదు యో. ఏంది మావా మీద చెయ్యేస్తాండో, నా మీద మోజా? పాట పాడతావా? పాడతా. పాడు. పొలమ్మి యాప చెట్టు కింద పొలమ్మి మనదరపమ్మ యాప చెట్టు కింద. మామ నాకు ఈ మైక్ నచ్చలేదు మామ. ఎందుకు? నీలా నల్లగా ఉంటది మామ. అదే మామ నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశా. ఎవరిని మామ? అదిగో అక్కడే ఉంది. అమ్మాయిని లవ్ చేయట్లేదా నువ్వు? అమ్మాయారా? మామా జోకు మామా. మామా నువ్వు ఫస్ట్ టైం ఎక్కడ చూసావు మామా? అది క్యారీవెన్ ఉందా? క్యారీవెన్ నువ్వేం చేస్తాండావు మామా? అరే నువ్వు ఆడు పిచ్చోడు అంటే పిచ్చోడుతో మాట్లాడలేదురా. మామా నాకు పిచ్చోడు అంటే మెంటల్ అయిపోద్ది మామా. నువ్వు పిచ్చోడివే కదరా? మామా గేసితంతా వెనకాల ఎల్లు కూర్చో. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే ఏంది మామా? మచ్చా నేను చాలా ఫ్రెండ్స్. ఎవడ్రా ఫ్రెండ్స్ అని చెప్పింది? ఎవడ్రా ఫ్రెండ్స్ అని చెప్పింది? ఎవడ్రా? మామా నీలా తలకాయ లేనోడితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా మామా? అరే ఇదేంట్రా, ఇది తలకాయ కాదా? మామా ఇది తలకాయ నీ దునియాలో ఎవడన్నా చెప్తే నా తలకాయ తీసేసుకుంటా మామా. మామా నీకు దండం పెడతా పో మామా. ఇగో అమ్మ తల్లే. అరే ఇదిగో ఇదిగో నువ్వు ఏంట్రా బచ్చా? మామా ఇది నువ్వు కింద వేసుకున్న తర్వాత పెట్టుకున్నావా డైరెక్ట్ పెట్టుకున్నావా? కింద ఒకటి ఉందా? డైరెక్ట్ సార్ వస్తుందంటే ఇట్లా వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు నీకు అమ్మాయి కావాలి అంతే కదా? ఇగో ఇదిగో అమ్మే నాకంటూ ఒక టేస్ట్ చేసింది. ఎవరిని పడితే అని సెలెక్ట్ చేసుకోండి. ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి కత్తిలా ఉంది. ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి నీకు చెల్లైద్ది. అవునా అన్నయ్య? అయ్యో మామా అక్కడ పైన ఒక అమ్మాయిని చూసావా? మామ ఇంత సన్నగుందే తేగబద్దలాగా.
లవ్ ఫెయిలియర్ అన్నావు, ఇక్కడికి వచ్చి వేరే అమ్మాయిని చూసి బాగుంది అంటున్నావు. ఇందుకేరా నిన్ను మీ లవర్ వదిలేసింది. ఆమెను పట్టించుకోగాని స్టూడియోలో ఉన్న అందరం పట్టించుకుంటావు. మన అందగా అందరి ముందు పట్టుకొని. ఇంకో 2 నెలలు ఆగు మామ, నువ్వు కూడా కేకేఆర్ పార్క్ వస్తావు. నాకు చిన్న పని ఉండదే, అసెంబ్లీకి వెళ్ళొస్తా, మళ్ళీ వస్తా మామో. అసెంబ్లీకి? అవును మామ. అసెంబ్లీకి? మా ఇంటి పేరు అసెంబ్లీ, ఆడికి వెళ్ళొస్తా అంటా మామ. మళ్ళీ వస్తా మామ, సరేనా? బై మచ్చ. ఒరే నువ్వు ఈసారి ఎక్కువ చేసావంటే మైక్ చేతిలో ఉండదురా. ఇక్కడ స్కెచ్ చేసిన 4 క్యూట్ కపుల్స్ ఒక్కసారి స్టేజ్ మీద మీరు అప్పుడు ఎలా అయితే ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజల్ మాకు చూపెడితే చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం. విష్ణు, ఐ లవ్ యూ సో మచ్. ఇది క్యూట్ కదా ఇమాన్యుల్? Yeah, ఇప్పుడు క్యూటర్ చూపెడతాను. క్యూటర్ శివ గారు ఇటు వచ్చేయండి. రెడీ, యాక్షన్. మహి, ఇప్పటివరకు మీ పేరెంట్స్ నిన్ను ఎలా చూసుకున్నారని నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది. వీటన్నిటిని మర్చిపోయేలాగా నీకు కొత్త లైఫ్ని, బ్యూటిఫుల్ లైఫ్ని చూపిస్తాను. నన్ను పెళ్లి చేసుకో. ఇదే నేను నీకు ప్రపోజ్ చేసింది. ఐ లవ్ యూ కన్నా ముందు పెళ్లి చేసుకుంటావని అడిగాను నేను. I know I love you. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే. మాక్సిమం అదే రోజు ట్రై చేశా కానీ కుదరలేదు. 15th మా పెళ్లి రోజు. సో ఇప్పుడు Feb 14th వరకు మేము లవర్స్ లాగా ఉండి Feb 15th నుంచి హస్బెండ్ వైఫ్ అయిపోయాం. క్యూట్ చూసావు, క్యూటర్ చూసావు, క్యూట్ టెస్ట్ చూస్తావా? క్యూట్ టెస్ట్. Yes. భయ్యా, రా భయ్యా. మను, నీ లైఫ్లో నీకు సెలబ్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న మెమరీస్, నువ్వు ఎంత వాటిని జ్ఞాపకంగా గుర్తు చేసుకుంటావో ఉంచుకుంటావో నాకు బాగా తెలుసు. అలాంటి నీ లైఫ్లో బిఫోర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అనే వాటికి నేను చాలా దూరంగా ఉండేవాడిని. నా లైఫ్లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్గా నువ్వు నిలిచినందుకు, నీ ప్రతి సెలబ్రేషన్లో నన్ను పార్ట్గా చేసినందుకు, కమింగ్ ఇన్ టు మై లైఫ్ యాజ్ మై వైఫ్, ఐ లవ్ యూ సో మచ్. యాక్చువల్గా మేము ముందు ప్రపోజ్ చేసుకోలేదు. మేము కలిసింది కూడా ఒక 2-3 టైమ్సే. జాన్ ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళాడు. సో నార్మల్గా రమ్మన్నారు కదా, వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాము. ఆంటీ ఎదురుగుండా కూర్చున్నారు. మేము ఇద్దరం లంచ్ చేస్తున్నాం. ముద్ద అట్లా పెట్టుకుంటున్నాను. సడన్ గా అమ్మ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్నారు. అంతవరకు నాకు కూడా తెలియదు. జాన్ ఫస్ట్ తను పెళ్లి చేసుకుంటానని అడిగాను. మొన్న 6 ఏళ్ళ తర్వాత నిజంగా జాన్ ఫస్ట్ అనేది నిజంగా చాలా మెమరబుల్. క్యూటర్స్ చూసినాం కదా, ఇప్పుడు వీళ్ళకి మించి ఇంకేం ఉండదు అనమాట. Okay. అంత క్యూట్ ఉంటది. ఇంద్రనీల్ గారు, మేఘన గారు. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు కూడా అసలు నేను ప్రపోజ్ చేయలేదు సరిగ్గా. తనంటే తను ఫస్ట్ టైం తను చూసినప్పుడు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఫస్ట్ టైం అనుకున్నాను. అలాంటి అమ్మాయినే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత నేను ప్రేమలో చాలా పడిపోయాను. నాకు ఏది కావాలంటే మా ఫాదర్, బొమ్మరిల్లు ఎలా ఉంటుందో సినిమా సేమ్ మా ఫాదర్ నాకు అలాగా. ఆఫ్టర్ మ్యారేజ్ నా వైఫే ఎవ్రీథింగ్. ఐఎమ్ సో లక్కీ. చాలా మంది చాలా కమెంట్స్ చేస్తుంటారు నాకు సోషల్ మీడియాలో, ఎందుకు ఆవిడ చేసుకున్నారు, ఎందుకు లావుగుంటారు, ఎందుకు చేసుకున్నారు. బట్ అందరికి ఒకటే ఆన్సర్ నేను చెప్పేది ఏంటంటే, నాకు తనంటే ప్రాణం. తను లేకపోతే నేను లేను, అంతే. ఐ లవ్ యూ సో మచ్. తను నాకు 9 times
టైమ్స్ ప్రపోజ్ చేశాడు, 9 టైమ్స్ నేను రిజెక్ట్ చేశాను. పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. అంతే తప్పిస్తే నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట ఎప్పుడూ లేదు. 10th టైం నేను వెళ్ళి అడిగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి. కొంచెం పోజ్ కొట్టాడు కానీ తర్వాత పెళ్లి చేసుకోలేదు. ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనేది దీస్ 15 years. అప్పుడు ప్రేమ ఎలా ఉందో ఇప్పుడు ప్రేమ అలానే ఉంది. 15 సంవత్సరాలుగా అది పెరిగిందే తప్పిస్తే తరగలేదు. ద బెస్ట్ థింగ్ గాడ్ ఏమన్నా నాకు ఇచ్చాడు అని అంటే దట్ ఈస్ మై హస్బెండ్, అంతే. నిజంగా మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు అండ్ మీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నారు. ఒక సూపర్బ్ స్కిట్ చేశారు, మమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేశారు. మా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద విషయం చెప్పాలి. చెప్పండి. 15 years మా పెళ్లి జీవితంలో మేము ఎప్పుడు వ్యాలంటైన్స్ డే చేసుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకే వెళ్తది క్రెడిట్. అండ్ విల్ మేక్ షూర్ దట్ ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ మీరు సెలబ్రేట్ చేసుకునేలాగా మేము చూసుకుంటాం. కీప్ దోస్ స్మైల్స్ ఆన్. నవ్వుతే చాలా అందంగా ఉన్నారు అందరూ. అండ్ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి ఆటలు అవుతున్నాయి, నవ్వులు ఉన్నాయి, కానీ వ్యాలంటైన్స్ డే అంటే మంచి లవ్ సాంగ్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఆ లవ్ సాంగ్స్ ని ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సింగర్స్. లెట్స్ వెల్కమ్ దెం. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है. ये रंग है तारंग है, ये रंग है तारंग है, ये रंग है तारंग है, ये रंग है तारंग है. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. నువ్వచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో. నువ్వచ్చుల్లోన హల్లువో, జడకుచ్చుల్లోన మల్లెవో. కరిమబ్బుల్లోన విల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో. మధుమాసంలోన మంచు పూల జల్లువో. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే. నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నిరగై కరిగే అలలే. తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే. దరికే వస్తే లేదంటావే నగిల నగిల నగిల. పిగువ చాలే నగిల, ఓహో నగిల నగిల నగిల. పిగువ చాలే నగిల, ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే. పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే. కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. చిలిపి నీ తలపులో తెలిసినది బలపులో మధురిమా. చిలిచూపు తాకినా ఉలకవా పలకవా. వలవేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా. ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా. చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా.
కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం, ఇక పదే నా హృదయం, ఇక పదే నా హృదయం. సత్యమ సర్గము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే. బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, గుసగుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే. ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి కథే బృందా, ఊరు పేరు లేని ఊహాలోకానా తారా తీరం దాటి సాగిందా ప్రేమ. తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో చీరే, అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయి నీరే. సూపర్ గా పాడారు భయ్య. సెట్ అంతా చాలా ప్రశాంతంగా హాయిగా చూసారనమాట. అంటే అసలైన వ్యాలంటైన్స్ డే ఇప్పుడు వచ్చింది మీ పాటలతో. బావా ఇవన్నీ సరే, నువ్వెందుకు యాంకరింగ్ చేస్తున్నావు? మన యాంకర్ ఉండాలి కదా, ఏమయ్యాడు? రే మనందరం లవ్ స్టోరీలు చెప్పామా? మరి ఆయనకు ఒక స్టోరీ ఉంటది కదా, అదంతా గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆయనకి ఇంకా చాలా ఉంటాయి కదా. ప్రేమ గురించి చెప్పడానికి డాన్స్ రూపంలో వచ్చేస్తున్నారు మా ఇద్దరు సెలబ్రిటీస్. లెట్స్ వెల్కమ్ దెం. రేపు వ్యాలంటైన్స్ డే. రేపు ఎలా అయినా తనకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి. రేపు వ్యాలంటైన్స్ డే. ఎలా అయినా తనకి నా మనసులో మాట చెప్పాలి. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా, అదే ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
తేజు, ఇప్పటికే మన లవ్ సక్సెస్ అయ్యి 1 year అవుతుంది. సరే కాఫీ డేకి వచ్చేసి. హే హాయ్ పండు, ఎలా ఉన్నా? హే హాయ్, ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులు అవుతుంది. ఏంటి పండు కాఫీ డేకి రమ్మన్నాడు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడేంటి? ఛ. తేజు ఎప్పుడొచ్చావు? ఎవరా అమ్మాయి? తను నా ఫ్రెండ్ స్వాతి. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే మాత్రం అంత క్లోజ్ గా మాట్లాడుతుందా? ఏ ఫ్రెండ్ అని చెప్పాగా, ఎందుకు అంత కోపం? చిచ్చి, మీ అబ్బాయిలంతా ఇంతే. అయినా నువ్వు అందరిలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్పొద్దు. ఇంకెప్పుడు నన్ను కలవడానికి గాని మాట్లాడడానికి గాని అస్సలు ట్రై చేయొద్దు. బాయ్. ఇప్పుడు నువ్వు నన్ను అబద్ధం చేసుకోవచ్చు, కానీ ఎప్పటికైనా నాది నిజమైన ప్రేమని తెలుసుకుని నువ్వే నా దగ్గరికి వస్తావు. పోరా, గుడ్ బై. అరే పండు, ఏంట్రా ఎలా అయిపోయావు? లేదురా, నిన్ను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అబద్ధం చేసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను వదిలేసి వెళ్ళిపోతే ఇలా అయిపోవాలా? తను గుర్తొచ్చిన ప్రతిసారి ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే. హే హాయ్, నువ్వు పండు గర్ల్ ఫ్రెండ్ తేజు కదూ? వాడి గురించి నా దగ్గర మాట్లాడుకో. అయినా వాడు నువ్వు రిలేషన్ లో ఉన్నారు కదా. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను పండు రిలేషన్ లో ఉండడం ఏంటి? నాకంతా తెలుసు. ఆ రోజు మీ ఇద్దరు కలిసి మూవ్ అయింది నేను చూశాను. హే, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మేము జస్ట్ ఫ్రెండ్స్. ఆ రోజు మేమిద్దరం మాట్లాడుకుంది మీ లవ్ స్టోరీ గురించి. చూడు తేజు, పండు నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. తన్ని మాత్రం వదులుకోకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నిజం. పండు ఎక్కడున్నాడు ఇప్పుడు? పండు, ఐఎమ్ సో సారీ పండు. ఆ రోజు నువ్వెంత చెప్పినా నేను వినలేదు. ప్లీజ్ నాతో మాట్లాడవా? పండు, 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 లే పండు. ఏమైంది పండు? ఐఎమ్ సో సారీ పండు. ఒక్కసారి కళ్ళు తెరు. ఈ ప్రపంచంలో ఎంతో గొప్పది, స్వచ్ఛమైనది ప్రేమ. అలాంటి స్వచ్ఛమైన ప్రేమని అనుమానం అనే పేరుతో కలుషితం చేయకండి. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమతో దగ్గర చేర్చుకోవాలి తప్ప అనుమానంతో దూరం చేసుకోవద్దు. ఎందుకంటే మనల్ని ప్రేమించే వ్యక్తి దూరం అయితే తిరిగి మనం ఎంత ప్రేమించినా తిరిగి రారు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. ఈ పర్ఫార్మెన్స్ కి వీళ్ళు చెప్పిన మెసేజ్ కి గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అనుమానంతోని చాలా మంది ప్రేమికులు విడిపోతున్నారు, చాలా మంది ప్రేమించుకొని సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఒక మంచి మెసేజ్ చెప్పావు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. పండు, ఇంత రియలిస్టిక్ చేయడానికి నీ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉందా? నా లైఫ్ లో ఫస్ట్ మదర్ చనిపోయారు, అది తెలిసింది అందరికి. సో దాని తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది. నేను నా గర్ల్ ఫ్రెండ్ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఎవడు ఏమీ ఇచ్చేయలేడు. కాకపోతే మూడో వ్యక్తి కోసం మనం ఎప్పుడైతే పట్టించుకున్నామో ఇంకా డెఫినెట్ గా అది ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే, నా లైఫ్ లో నేను చాలా చూశాను, చాలా బాధపడ్డాను. ఐ రియల్లీ మిస్ హర్. అండ్ నాకు తనకి జరిగింది ఎవరికి తెలియదు.
తను నేను ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు. తను ఎంత బాధపడుతుందో నాతో ఎంత షేర్ చేసుకుందో, ఎవరి కోసం అయితే తను ప్రాణాలు విడిచిందో నాకే తెలుసు. అంటే నేను చెన్నైలో ఉన్నా, నేను నా డాన్స్ కెరీర్లో ఉన్నా, తన ఊర్లో ఉంటది. తను నరకం అనిపించింది అన్న. ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నా తినేది కాదు. ఆ మెంటల్ టెన్షన్ నాకు తెలియదు ఎందుకు అంత మెంటల్ టెన్షన్ ఇంట్లో వాళ్ళు ఇస్తారో లేదంటే బయట వాళ్ళు తీసుకుంటారో. అంటే మూడో వ్యక్తి ఎవరైనా సరే ఒక మనిషి అంత ఇబ్బంది పెట్టే అంత మీకు ఉత్సాహం, మీకు అంత అందులో ఎంజాయ్మెంట్ ఏమొస్తుందో నాకు తెలియదు. కాకపోతే మీ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ప్లీజ్ చేంజ్. వెరీ సారీ పండు. అంటే నువ్వు ఏదైతే లైఫ్ లో ఫేస్ చేసావో వింటుంటేనే అందరి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. బట్ ఇద్దరు ప్రేమించుకుంటుంటే మూడో వ్యక్తిని మధ్యలో రానియకండి. అండ్ అనుమానాన్ని ఎంత దూరం పెడితే అంత బెటర్. బట్ ఓకే, మూవింగ్ అసైడ్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే సందీప్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పండు, ఐ లవ్ యువర్ స్టైల్. అండ్ ఇప్పుడు ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో ఇంకా తను గుర్తుపెట్టుకున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కాన్సెప్ట్ ని చాలా బాగా కన్వే చేశాడు మనోజ్. రియలీ సూపర్ కొరియోగ్రఫీ. మనోజ్ ఎక్కడున్నారు? మనోజ్ ప్రాణం పాయే బాధేదో ఈ నిమిషానే తెలిసిందే. తేజు వెరీ గుడ్. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ మనోజ్, వి లవ్ యువర్ వర్క్. ఇది కంపోజ్ చేస్తే నీకేమన్నా పర్సనల్ గా టచ్ అయిందా ఏమన్నా? వై దిస్ సాంగ్, వై దిస్ పర్ఫార్మెన్స్? యాక్చువల్లీ చేసింది ఇది నా స్టోరీ. మా నేనైతే ఏం తప్పు చేయలేదు, సారీ. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా సీరియస్గా. కానీ ఈ పర్ఫార్మెన్స్ ద్వారా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. నిజంగా మూడో వ్యక్తిని మధ్యలో రానియకూడదు అండ్ అనుమానం అలాంటిది. ఇవన్నీ పాటిస్తే ప్రేమికులు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ ఫర్ దిస్ లవ్లీ పర్ఫార్మెన్స్. అండ్ థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ తేజు. కానీ ఈ మూడు నుంచి కొంచెం బయటకు వద్దాం. సో ఒక్కసారి మొన్న చూసా అది క్రాక్ సినిమాలో పండు ఆ స్టెప్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ భూమి బద్దల స్టెప్ మా కోసం వేస్తే ఎలా ఉంటది? వీళ్ళు ముగ్గురు చేస్తే పర్ఫార్మెన్స్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తే సెలబ్రేషన్స్. ఇప్పుడే అందిన వార్త 2 గంటల్లో ప్రేమించడం ఎలా. ఈ ఈవెంట్ లో ఒక సెలబ్రిటీ దూసుకుంటూ వచ్చేస్తున్నారంట. ఎవరో తెలుసుకుందాం, ఎవరది? జారు మిఠాయో నా జారు మిఠాయా, మీరు మా ఇంట్లో ఎలా సార్ ఇలా? ఎవరో చెప్పారు ఇక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడంట, పక్కన వర్ష ఉందంట. అవును, వాళ్ళిద్దరిని చూసి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్లే, టీవీలో చూసినా వాళ్లే, అవును సార్, యూట్యూబ్ లో చూసినా వాళ్లే. వాళ్ళ మధ్య అసలు ప్రేమ ఉందా లేదా అది నాకు ఈ రోజు తెలియాలి. రండ్రా, సార్ వచ్చాడు. మీ ఇద్దరు జోడియా? అవును సార్. అసలు మీ ఇద్దరి మధ్య ఏముందమ్మా? ప్రేమ ఉంది సార్. ఏం మాత్రం నరాలు కట్ అయిపోతున్నాయి. మీరు మాడిపోయారా సార్? అది మారిపోయారు సార్. నిన్ను చూస్తే మాడి అని వస్తుందరా. నువ్వు ఎలా ఉంటావు చెప్పుంటావా? బ్రిటన్ ఎలిజబెత్ రాణి ఉంది కదా, అలాగే ఈ కలర్ ఇంత అందంగా ఇక్కడ ఉన్నావే, హౌ కెన్ ఇట్ పాసిబుల్? నా కళ్ళతో ఒక్కసారి చూడండి సార్. కళ్ళకి ఏమైనా బాల్ తగిలిందా? లేదు సార్. ఏ బాలు తగలేదా? అసలు ఏమి తగలేదు. ఏ బాలు తగలపోతే అలాగే మన లవ్ చూసుకుంటా. ఎవరికైనా చిన్న మీద చిట్లుంది, నీకు మొత్తం చిట్లు పోయినట్టుంది. లేదా వాడిని లవర్ ఏంటమ్మా? సార్ ఆ అమ్మాయిని చూడంగానే నేను మనిషిని అయ్యాను సార్. ఇంతకు ముందు పందివా, కుక్కవా, నక్కవా, పిల్లివా? మనిషివేగా. మనిషినే సార్. మళ్ళీ మనిషిని అయ్యానంటావేంట్రా? సార్ నైట్ టైము నేను పడుకున్నప్పుడు ఎటు చూసినా వీడే కనిపిస్తాడు సార్. లైట్లు వేసుకోమ్మా, చీకటం చూసి వీడు అనుకుంటున్నావు. నా ఆశలన్నీ వీడి మీదే పెట్టుకున్నాను సార్. అమ్మా వీడే అరగంట లేటు తీసిన దోశలాగా ఉన్నాడు. వాడి మీద నీ ఆశలేంటమ్మా? సార్ వీడు ముసలోడు అవ్వకూడదు సార్. వీడు ముసలాడు అవ్వకూడదా? చూపి జనాలు చూపించురా. ఆల్రెడీ వీడు షష్టి పూర్తి దగ్గర ఉన్నాడు వీడు.
ఇవన్నీ కదా ఒక్క నిమిషం సార్. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. నో ప్రాబ్లం. అబ్బాయి పుడతాడు అచ్చం నాన్నలాగే అదే ప్రాబ్లం. సార్ అలా అంటారేంటి సార్? నాకు కొడుకు పుడితే మీ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒరే మీ దరిద్రమైన అవుట్పుట్ కి నా బ్రాండ్ వేస్తారా? ఇవన్నీ కాదులే కానీ సార్, మీ కాళ్ళ మీద పడతాం. కొన్ని అక్షంతలు తీసుకొని శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి. అయ్యో ఏమైంది సార్? నా చేయి పక్షవాతం వచ్చింది. ఇంకా అక్షంతలు వేయమంటే చేయి కోసుకుంటాను తప్పితే ఈ చేయి పైకి లేకూడదు. సార్ మూర్తి గారు మీరు దీనికే ఎలా అంటే నిన్న ముద్దు కూడా పెట్టింది సార్. అరే ఇప్పటికెప్పుడు సునామీ వచ్చి సునామీ మొత్తం హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ మొత్తం మునిగిపోవాలా, అందరూ బతకాలా, మీ ఇద్దరు చావాలా, మీ ఇద్దరు చావాలా. అన్న ఇదేదో తేడా కొడుతుంది, కొంచెం నువ్వు వెళ్ళి సర్దన్నా. నేను మాట్లాడతా. చెప్పాను సార్ కుర్రాడికి, అరే అమ్మాయిల జోలికి వద్దురా 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 అని చెప్పా, కానీ అయినా అసలు వింటలే. అమ్మాయిల జోలికి వద్దని నువ్వు చెప్తున్నావా? సార్ ఇవన్నీ ఎందుకు సార్ ఇప్పుడు? కానీ సార్ అంటే మీరు ఎప్పుడు చూసినా హ్యాపీగా జాలీగా ఉంటారు, దానికి రీజన్ ఏంటి సార్? ఎదవలకు దూరంగా ఉంటాను. భలే చెప్తారు. ఇప్పుడే వస్తాను సార్. అరే సార్ కి ఛాయ్ చెప్పండి రా. రే ఎందుకురా? ఉండు నేను చూసుకుంటా. తమ్ముడు సార్ మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నాకు తెలియని వైబ్రేషన్ వచ్చేస్తుంది సార్, ఒళ్ళంతా వైబ్రేషన్. అరే జేబులో ఉన్న టెలిఫోన్ వైబ్రేషన్ ఉందిరా. రే నువ్వు కాశీకి వెళ్ళావా ఎప్పుడన్నా? లేదు సార్, ఎందుకని అడిగారు? వెళ్తే ఇష్టమైంది ఒకటి వదిలేయాలి కదా, నువ్వు హైట్ వదిలేసావేమోనని. వీళ్ళందరి తరపున నేను ఒక మాట చెప్పాను, మీకు ఇచ్చింది ఇంత, మీరు చేసేది ఇంత. వెళ్ళే వాళ్ళు వెళ్తే ఆయన పద్ధతిగా ఆన్సర్ చెప్తారు. ఎవరు అన్నయ్య బావా సార్? అయ్యా మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్ నేను. అంత పెద్ద సినిమాలు నేనేం చేశాను బాబు? అది కాదు సార్ నేను అనేది. ఇప్పుడు నన్ను ఒక సినిమాకి అడుగుతున్నారు, ఎంత చెప్పమంటారు? ఎంత ఇస్తే అంతే చెప్పు నాన్న. నేను డబ్బుల గురించి చెప్తాను, డైలాగ్ గురించి చెప్తాను. సార్ నా పేరు బాను సార్. ఆ వర్షాకి వచ్చిన లాంటి వాడి ఇమాన్లో నాకు వస్తే నా పరిస్థితి ఏంటి సార్? నీకు వాడు కరెక్ట్ గా సెట్ అవుతాడమ్మా, కరెక్ట్ గా సెట్ అవుతాడమ్మా. అలా అంటారు ఏంటి సార్? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. అది బ్యాన్ అయ్యాక నువ్వు నన్ను ఫ్యాన్ అంటావా? నాతో చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. నువ్వు ఎప్పుడు తమిళనాడు సైకి వెళ్ళ మాకు. ఏ సార్? జడ పెట్టుకొని జల్లికట్లో వెళ్తారు. దున్నపోతులకి ఆవులకి ఇద్దరంత కొమ్ములు ఉంటాయి, ఆలోచించుకో. ఇప్పుడు పెద్ద పెద్ద పోటీలకు నేను ఎందుకులేండి సార్? వద్దండి. ఎందుకు పెద్ద మనిషితో మాట్లాడాలంటే ఒక పెద్ద మనిషి తరహా ఉండాలి. ఏం సార్ ఇక్కడ అందరితో మాట్లాడుతున్నారు, నన్ను పట్టించుకోరా మీరు? నన్ను కాబట్టి అడిగావు. అవును. 13 కోట్ల మందిని వెళ్ళి అడుగుతావురా అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. ఏమన్నా తెలియక అడుగుతాను, అసలు మీరు ఎవరు భయపడరా? నీ స్కిట్ కి తప్ప దేనికి భయపడను రా. మీరు ఈ మధ్య నా స్కిట్లు చూడట్లేదు అనుకుంటా. పిల్లల్ని వదిలేసి పిల్లని పట్టుకొని ఓయమ్మో నేను రోహిణి డాన్స్ లేస్తున్నాం సామి. దానికే భయం ఎక్కువే మనం 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను రా. అది కాదు సార్, నా మాట వినండి, నా గురించి చెప్తున్నాను కదా. ఒరే ఏమన్నుంటే పిల్లలకి చెప్పుకోరా. నేను చూసుకుంటా సార్. సార్ అందరు చాలా హ్యాపీ ఉన్నారు సార్ మీ రాకతో, కానీ 2 గంటల్లో ప్రేమించడం ఎలా అంటే మీకు చాలా డౌట్లు ఉన్నాయి కదా సార్? ఆ డౌట్లన్నీ చాలా ఉన్నాయి. డౌట్లు 2 గంటల్లో ప్రేమించడం ఎలా? నేను 2-3 ఏళ్ళు ట్రై చేశా, మ్యాటర్ లేదు. మీకు కూడా లవ్ స్టోరీ అంటే నాకు లవ్ స్టోరీ అంటే నాకేం లేదా? అమ్లింగాన్యా సార్ మీరు అదే ఫ్లో ఉన్నారు సార్. ఇప్పుడు మనం బయటకు రావాలి సార్ ఆడ నుంచి. కొంచెం మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది సార్. మన లైఫ్ లో లవ్ లేదు. అలా ఏంటి సార్? మేము ఎంతమంది మేము అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అందరం లవ్ చేస్తాం కదా సార్ మిమ్మల్ని. ఇదంతా ఎఫెక్షన్ అయ్యా, లవ్ కాదు. అది లవ్వే సార్. లవ్వేనా? అది లవ్వే సార్. లవ్ యూ రాజా, లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ సార్. రాజా వి లవ్ యూ సార్, సీరియస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. సో మీ డౌట్లు క్లియర్ చేయడంతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మా మీద ఉంది. సో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళి అక్కడ హ్యాపీగా మా వాళ్ళతో కూర్చోండి, మనం ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్ రండి.
గుట్టగారు సార్ అంత హ్యాపీగా ఉంది. మనం ప్లాన్ చేసినట్టు ఆ స్పెషల్ సెగ్మెంట్ ఇక్కడే ప్లాన్ చేస్తే బాగుంటది సార్. 100% చేద్దాం. ఎందుకంటే మన శ్రీదేవి ఉన్నాడు కదా, మన ఇమాన్యుయల్, ఒక చిన్న సర్ప్రైజ్, ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్. లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ పేరెంట్స్ ఆన్ ది స్టేజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. సో ముందుగా మా ఇమ్ముతోనే స్టార్ట్ చేద్దాం. ఇమ్ము, చాలా హ్యాపీగా ఉందన్న. అనుకోలేదు అన్న మా అమ్మ నాన్న స్టేజ్ మీద చూపించుకుంటాను అని. అమ్మని నాన్నని కలిసే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది షో అమ్మా. మా అమ్మ ఆదిమ్మ, నేను ముద్దుగా ఆదిమ్మ తల్లి అని పిలుచుకుంటాను. మా నాన్న అమరయ్య. మా నాన్న నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఇదిగో వీడు మా అన్న, వీడు నాకు అన్న నాన్న అన్నీ వీడే. ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే వీడి లైఫ్ సాక్రిఫైస్ చేసి నన్ను ఇక్కడ నుంచోబెట్టాడు అన్న. పటాస్ అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా ఇద్దరికి అవ్వట్లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నేను మనీ సంపాదించి అవి నీకు పంపిస్తానని చెప్పి వీడు కష్టపడ్డ డబ్బులతో నన్ను ఇక్కడ నిలబెట్టాడు అన్న. మాట్లాడమా. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇమానీలు మంచి అబ్బాయి, ఎంత చెప్పలేనంత మంచి అబ్బాయి. ఆయన మనసు అంత మంచిదంటే వరాలు సక్కని తల్లి. డిగ్రీ వరకు చదివించాక స్తోమత లేదు. పిల్లలు ఏం అల్లరి చిల్లరగా తిరుగుతారేమని భయపడ్డా. అలాంటి స్థితిలో అబ్బాయి టేజీ ఎక్కాడు. యాంకరింగ్ వల్ల నా ధన్యవాదాలు. మంచి ప్రోత్సాహం ఇచ్చావు. అమ్మా అందరికి థ్యాంక్స్ చెప్పావు. స్పెషల్ గా ఒకరు ఉన్నారు ఇక్కడ, వర్ష గారు. మానీలు నాకు ఏదైనా చెడ్డ పేరు తెస్తాడేమో అని చాలా భయపడి ఈ టేజీ మీదకి తీసుకొస్తాడని నేను ఎప్పుడు కూడా కల్లా. యాక్చువల్గా రీసెంట్లీ మిస్సింగ్ మై డాడీ. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న. ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు నా ఫ్రెండ్. అలానే ఇమానుయల్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఒక మంచి ఫ్రెండ్ అమ్మా. ఐఎమ్ సో హ్యాపీ మీరు ఒక మంచి అబ్బాయిని నాకు ఇచ్చారు. ఇమానీల వల్ల నీకే ప్రాబ్లం రాదు. ఇప్పటిదాకా దానికి ఏడుస్తుంది అనుకుంటున్నావా నువ్వు? మా 8 సంవత్సరాల నుంచి జబర్దస్త్ నడుస్తుంది, ఇలాంటి జోక్ ఎవరైలేదు దొరికి. అన్న ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఈ రోజు లవర్స్ డే కదా, మా అమ్మ నాన్న లవ్ మ్యారేజ్. మా అత్తగారి ఇల్లు ఇలా, మా అమ్మగారి ఇల్లు ఇలా, ఒకే బజారి. మా బాబు తాగుపోతాడే, వాళ్ళ బాబు తాగుపోతాడు. అంతేనండి, అంతకు మించి మరి ఏదేమీ లేదు. 3500 ఇచ్చింది కట్నం. 3500 కట్నం ఇచ్చి మళ్ళీ వధువు కట్నం ఏదో ఉంటుందంట కదా, దాంట్లో మళ్ళీ 1500 ఆమె తీసుకుని చెప్తా ఉంటాడు. ఇలానే హ్యాపీ ఉండాలి. అండ్ మీ ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ దాన్. 2 గంటల్లో ప్రేమించడం ఎలా ఈవెంట్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. రెడీ టు సీ లవ్. లెట్స్ వెల్కమ్ అవర్ పర్ఫార్మర్స్. Brilliant performance, but very glad to have you both here. Thank you. పోసాని గారు, ఏం పర్ఫార్మెన్స్ సార్? చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? పేరేంటి? సాక్షి. సాక్షి, ఐ లవ్ యూ రాజా. Thank you sir, I love you too.
నేను వచ్చి 30 ఏళ్ళు తెలుగు ఇండస్ట్రీకి ఇలాగ డాన్స్ చేసిన అమ్మాయి తెలుగులో ఏ హీరోయిన్ లేదు. ఇప్పుడు అవన్నీ చేస్తా ఎక్స్ప్రెషన్ ఎక్కడ వదిలేలా, నవ్వుతానే ఉంది, పడిపోతానేమో భయం ఏం లేకుండా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హైపర్ ఆదిని ఒక అద్భుతమైన కమీడియన్, ఒక సూపర్, అంటే పంచులు వేస్తే కేక పుట్టిస్తాడు అని అందరికి తెలుసు, కానీ అతనిలో ఒక లవ్ గురు దాగున్నాడంట. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. లవ్ గురు హైపర్ ఆది. హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. నేనే ఇక్కడ లవ్ గురు, గురువే కాదు, శుక్రశని ఆది అన్ని నేనే. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడిగేయచ్చు, చెప్పేస్తా. హలో అది గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నా, మేకప్ వేసుకుంటే నువ్వు బాగుండేదాన్ని కదా. ఓయ్ ఓయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎలాగో మాట్లాడరని నేనే మాట్లాడేస్తున్నా. అది కాదా, అది నాకు ఒక డౌట్. ఏంటి, నువ్వు ఆర్టిస్టే కాదానే? కాదు. కాదని మాకు తెలుసు, ఎందుకు తెచ్చారో తెలియదు, అదే కదా. నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు లవ్ గురువే కదా, ఈ రోజుల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, మా అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మీరు ఐ హేట్ యూ చెప్తారు కదా, అదే మేము హైదరాబాద్ లో ఒక సైట్ కొని ఐ లవ్ యూ చెప్తే లవ్ యూ టూ అంటారు కదా, దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. లవ్ గుడ్డిది అంటారు కదా, అది నిజమేనా? నిజమే. ఈ జంటను చూసాక కూడా మీకు గుడ్డిది అంటే నమ్మబుద్ధి కాలేదా? అది ట్రూ లవ్ కి అండ్ ఫేక్ లవ్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఫేక్ లవ్ అంటే ఇస్తరాకులు అన్నం తింటాం లాంటిది, తినేగానే పడేసి కొత్త ఆకులు మళ్ళీ తినొచ్చు. ట్రూ లవ్ అంటే పల్లెంలో అన్నం తింటాం లాంటిది, ప్లే అయిపోతే మళ్ళీ ఆ పల్లెంలోనే తినాలి, ఎందుకు అవ్వదు. బా వాకింగ్ మాత్రం భలే ఉంది అందరిది. అవునా, అది దేవదాస్ ఎందుకు లవ్ లో ఫెయిల్ అయినంత మాత్రాన ఎప్పుడు కుక్కను వెంటేసుకుని తిరుగుతుంటాడు? ఆయన అప్పుడే చెప్పాడు, ప్రేమిస్తే కుక్క బతుకు అయిద్దరని సింబాలిక్. మేమే అనట్లేదు. అబ్బా లవ్ లో పాస్ అయితే మంచిదా, ఫెయిల్ అయితే మంచిదా? ఫెయిల్ అయితేనే మంచిది. అంత లేదు, మీ అబ్బాయిలు లవ్ లో ఫెయిల్ అయితే మందు తాగి స్మోక్ చేసి లివర్ పాడు చేసుకుంటున్నారు. దాని వల్ల లివరే పోతే మిమ్మల్ని లవ్ చేస్తే అన్ని పోతాయి, చూసుకోండి మరి. అసలు లవ్ ఎక్కడ పుడుతుంది? అది ఇక్కడే అమ్మ స్టేజ్ మీద. వాళ్ళే జస్ట్ కలిస్తే చాలా 2 బాణాలు వేస్తారు, లవ్ సింబల్ వేస్తారు, తరగతి గదిలో అంటారు, ఆ తర్వాత ఏదో గదిలోకి వెళ్ళిపోవడమే. చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారా? చాపిల్లా ఉన్నావు, నువ్వెవరు ఇంతకి? అయినా ఇదంతా కాదుగా నాది గారు. లవ్ అంటే ఏంటి ఆది గారు? రోజు నా కోసం 10 మంది లవ్ అని పడి చచ్చిపోతున్నారు. దీనికి ఏం చేయాలంటారు? నువ్వు కలగా అంట మానేయాలి ఫస్ట్. నా అందంని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ప్రతి ఈవెంట్ లో నేను ఉన్నానంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళకున్న బడ్జెట్ కి నువ్వే కరెక్ట్ అనుకుంటున్నారేమో. ఇది పాయింట్. హలో, వచ్చిన వాళ్ళందరూ మీరు సెటిల్ రాయడం కాదు. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదు. అసలు ప్రేమించినప్పుడు నీకు క్వశ్చన్ అడిగే అర్హత లేదు. నువ్వు నీ మొహం కూర్చో. హలో, నా ఫేస్ గురించి మాట్లాడుతున్నావు. ఆర్జీవి పొగిన ఫేస్. ఆర్జీవి కాబట్టి భూమి మీద ఏ జీవి అయితే పొగట్టు చూసుకో కొంచెం. అది కాదా అది గారు? లవ్ లో పడితే ముద్దు పెట్టుకున్నప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి అంటారు, అది నిజమేనా? అది నిజమో కాదో నాకు ఎప్పటి నుంచో వెయిటింగ్. నిజంగా తగ్గుద్ది అది? అది నాకు ఇవన్నీ ఇక్కడ నచ్చవు. ఇక్కడ నచ్చవా? అది నువ్వు మర్చిపో పశువా. ప్రేమ అంటే పవిత్రుడా, దాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావు. నీచుడా, ప్రేమలో ఉంటే లోకాన్ని మర్చిపోతారు తెలుసా? ఒరే, నువ్వు పక్కనోడు ఇవ్వాల్సిన 10 రూపాయలే మర్చిపో, నువ్వు లోకాన్ని మర్చిపోతావు నువ్వు. ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు, హైట్ తో సంబంధం లేదు, గ్లామర్ తో సంబంధం లేదు. కానీ పిల్లలకి అన్నిటితో సంబంధం చూసుకోను వాడు. అబ్బాయిలు ఎందుకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఎక్కువ ఇష్టపడతారు? మాకంతే, ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉండే ఆ జడ అటు ఇటు ఊగుతుంటే చూడాలనిపిస్తుంది అనమాట. అది అందుకే మీ అబ్బాయిలందరూ చూడు కూడా నేను జుట్టు కట్ చేసుకున్నా. నువ్వు పెంచిన ఎవడు చూడాలడు. అది నన్ను ఒకడు గాఢంగా లవ్ చేస్తున్నాడు, ఏం చేయాలి? గాఢంగా కాదమ్మా, ఘోరంగా లవ్ చేస్తున్నాడు వాడు. ఓకేనా?
అయిపోయిందా? వ్యాలంటైన్ ఎవరో చెప్పలేదు ఇంకా. నా వ్యాలంటైన్ మీలోనే ఉన్నారమ్మా. ఇక్కడికి వచ్చి అదే ఎవరు? ఇక్కడ నువ్వు వ్యాలంటైన్ కదా, క్వారంటైన్ నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరు ఫీల్ అవ్వకండి. ఐశ్వర్య చూసారు గొట్టం గారు, మన దగ్గర ఇలాంటి లవ్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. నువ్వు ఆన్సర్లు చెప్పావు కానీ నాకు ఒక్కడు కూడా మ్యాచ్ అయినట్లేదేంటి? మీకు వయసు దాటిపోయింది కదా, మ్యాచ్ అవ్వవు ఏవి. ఏ తాకినా అవి మ్యాచ్ అవ్వవు. అలా అంటున్నావా కానీ నువ్వు విగ్గు పెట్టావు, అది మర్చిపోకు. విగ్గులు పెట్టే వయసు కాదు మంది, మనంతా రగ్గులే. సో ఇమ్ము అన్ని పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఒక్క నిమిషంలో వర్ష ఏమనుకుంటుందో వెళ్ళి అడుగుస్తా. చూసావా వర్ష, నీకోసం ఈవెంట్ మొత్తం ఎంత గ్రాండ్ గా చేశాను. నీ వాకిట్లోకే ఇంత సెలబ్రేషన్ తీసుకొచ్చా. ఎలా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా ఉంది మో. థ్యాంక్ యూ సో మచ్. ఈ డే నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. కారణం ఇంకొక అతను ఉన్నాడు, ఆది బావా. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ బావా. నీ వల్లే ఇంత పెద్ద ఈవెంట్ చేయగలిగా. అది ఇలా ఈ ఈవెంట్ ఇలా మోసం చేసి చేసావని తెలిస్తే, ఆయనకు డబ్బులు రావని తెలిస్తే మా ఓనర్ మొహం చూడాలి, మాడిపోద్ది. ఇదిగో అచ్చ ఇలాగే మాడిపోద్ది. సరా నీ బావనేమో పెద్ద మనిషి అని, మళ్ళీ నీ ఫ్రెండ్నేమో యాంకర్ గా పెట్టి, మళ్ళీ నీ లవ్ సెటప్ మొత్తం నాకు 20 lakhs విత్ జిఎస్టీ అండ్ టీడీఎస్ కట్ చేయకుండా నాకేస్తావా? ఈ రోజు నుంచి నీ 99 years లీజ్ క్యాన్సిల్. 200 years లీజ్ తో కొత్తగా స్టార్ట్ అవుతున్నాను. అరే ఇమ్ము, నా పేమెంట్ రా. 200 years అంట. మరి కష్టం కాదరా 200 years అంటే? ఆల్రెడీ దాంట్లో 100 సంవత్సరాలు దీనికి రాసిచ్చాను. ఇంకో 100 సంవత్సరాలు ఆయనకే కదా. మారర్రా, బాయ్ రా.